సో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో వంశీ ఫార్మ్స్ సో ఇప్పటి వరకు చేసిన వీడియోస్ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. డైరెక్ట్ ఫామ్ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ సేల్ చేస్తున్నాం షాప్ లో. అసలు వాస్తవంగా మీరు ఏం చూసారు, ఎందుకు అలా బ్లేమ్ చేస్తున్నారు నెగిటివ్ గా వంశీని? మేమైతే యాక్చువల్ గా వంశీ గారిని అంటే ఇన్ని రోజులు వాళ్ళు చేసిందంతా చెడు అంటారు. చెడు అని అయితే సో ఏం అర్థమైంది మీకు? అంటే ఏం 3 months వర్క్ చేశారు కాబట్టి సో ఏం గమనించారు మీరు అతని దగ్గర నుంచి? రియల్ గా మోటివేషనల్ స్పీకర్స్ అయితే ఎందుకు మీరు వంశీ ఫామ్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? అంటే కొన్ని డేస్ అమ్మాయిలను ఈజీగా మార్చేస్తాడు అని చెప్పి కూడా వంశీ పైన ఒకటి. నేను ఇంకా అర్పిత వీడియోస్ చేస్తాం ఈ రోజు నుంచి. ఒక్కటే ఏంటంటే నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో వంశీ ఫార్మ్స్, ఈ వంశీ ఫార్మ్స్ కి సంబంధించి కూడా అవి ఆర్గానిక్ కావంటూ కూడా ఆ స్టోర్ కి సంబంధించిన కూడా ఆ మేనేజర్ రాజేష్ అంటూ కూడా తను తెరపైకి రావడం మనం చూస్తున్నాము. సో ఆ రాజేష్ తో పాటు భరత్ అనే ఒక ఎంప్లాయీ కూడా వంశీ ఫార్మ్ కి సంబంధించి సో అక్కడ జరిగిన కొన్ని ఆ రహస్యాల గురించి కూడా తను చెప్పడం మనం చూస్తున్నాము. అసలు వాస్తవంగా వంశీ ఫార్మ్స్ కి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే సో తెలియాల్సిన విషయాలు, ఎందుకంటే వ్యూయర్స్ ఈ ఇంటర్వ్యూ మీరు పక్కా చూడాల్సిందే. ఎందుకంటే సో ఫార్మింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, కానీ అలాంటి ఫార్మింగ్లో కొన్ని ఉడుదుడుకులు ఉన్నాయంటూ కూడా వీళ్ళిద్దరు చెప్పడం మనం చూస్తున్నాం. అసలు వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎలా వాళ్ళు పండిస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఫార్మింగ్కి సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇవన్నీ ఈరోజు క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు భరత్ ఉన్నాడు, అక్కడ ఎంప్లాయీ అనమాట, వంశీ ఫార్మ్కి సంబంధించిన ఎంప్లాయీ భరత్ ఉన్నాడు. భరత్ మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో భరత్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు బాగున్నా? యా బాగున్నా. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే మీరు అందులో వర్క్ చేశారు కాబట్టి వంశీ ఫార్మ్స్, అసలు కావాలని చెప్పి వంశీ ఫామ్ పై మీరు నిందలు మోపుతున్నారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా మీరు ఏం చూసారు, ఎందుకు అలా బ్లేమ్ చేస్తున్నారు నెగిటివ్ గా వంశీని? మేమైతే యాక్చువల్ గా వంశీ గారిని అయితే బ్లేమ్ చేయట్లేదు. చేయట్లేదు. వంశీ ఫార్మ్స్ అనేది అయితే ఒక మంచి పేరు, వాళ్ళు చేసేది కానీ ఒక మంచి పని. అంటే సొసైటీలోకి మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయినా ప్రొడక్ట్స్ అయినా అందిద్దాం అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ అది. బట్ అది చేసేది ఏందో మంచిగా చేయాలని చెప్పేసి మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం. అంటే ఇన్ని రోజులు వాళ్ళు చేసిందంతా చెడు అంటారు. చెడు అని అయితే మేము అంటలేదు, బట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రొడక్ట్స్ కానీ వేరే కంపెనీ తీసుకొచ్చినా డైరెక్ట్ వీడియోలో చెప్పినారు. 2 days బ్యాక్ 1 day బ్యాక్ చెప్పినారు. బట్ ఆ కంపెనీ నుంచి ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఫార్మర్సే ఉంటారు. బట్ వీళ్ళు కంపెనీ నుంచి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. వీళ్ళు వంశీ ఫార్మ్స్ మెయిన్ ఏం చెప్తారంటే మేము ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తాం, ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తాం అనేది మెయిన్ కాన్సెప్ట్ అని మనకి ఇంతకుముందు చెప్పినారు ఆల్రెడీ. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కంపెనీ నుంచి తీసుకొచ్చుకునే బదులు కంపెనీ బ్యాక్ వెళ్తే మనం అక్కడ వాళ్ళ కంపెనీకి వచ్చేది ఫార్మర్స్ నుంచే. సో ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఫార్మర్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ దగ్గర అన్ని దొరుకుతాయి కదా. వీళ్ళు చెప్పినట్టే పల్సెస్ అయినా గ్రెయిన్స్ అయినా ఏమైనా సరే ఫార్మర్స్ నుంచే వస్తాయి. వీళ్ళు ఏందో అదే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది, అండ్ కంపెనీకి వాళ్ళకి డబ్బులు కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అదేంతో ఫార్మర్ ఎప్పుడైనా కంపెనీకి అమ్మేటప్పుడు తక్కువ ప్రైస్కి అమ్ముతాడు, కంపెనీ ఏదైతే స్టోర్ వాళ్ళకి అమ్ముతాడో కొంచెం ఎక్కువ ప్రైస్కి అమ్ముతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళకి కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకొచ్చి డైరెక్ట్గా వీళ్ళు తీసుకొచ్చి స్టోర్లో పెట్టుకుంటే అటు ఫార్మర్కి హెల్ప్ అవుతుంది, వీళ్ళకి స్టోర్లో వచ్చేసరికి ప్రైస్ తక్కువ అవుతుంది. అంటే కొనడమే తప్ప ఆ కంపెనీ నుంచి వీళ్ళు లేకుంటే ఫార్మర్స్ నుంచి కొనలేదని చెప్పి మీకు బాధనా? కంపెనీ నుంచి కొనడం తప్పు అండ్ ఫార్మర్స్ నుంచి కొనకపోవడం కానీ తప్పే. ఎందుకనంటే ఇప్పుడు కంపెనీ నుంచి తీసుకొస్తున్నారు, డిఫరెంట్ ఫార్మర్స్ ఉంటారు. ఒక దగ్గర నుంచి అయితే ఎక్కువ ప్రొడక్టివిటీ అయితే రాదు. సో డిఫరెంట్ ఫార్మర్స్ నుంచి వస్తారు, చాలా స్టోర్లకు సప్లై చేస్తా అని చెప్తున్నారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి చాలా మంది ఫార్మర్స్ వస్తారు. ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క లెక్క చేస్తారు. ఒకవేళ కెమికల్ ఫార్మింగ్ చేసి మిక్స్ చేసినా చెప్పలేం మనం. ఆర్గానిక్ ఇప్పుడు తీసుకొచ్చి టెస్ట్ చేయించుకోమంటారు. ఎలా టెస్ట్ చేయించుకోవాలి, ఎవరు టెస్ట్ చేపిస్తారు? మీరే సర్టిఫికేట్ తీసుకొచ్చి స్టోర్ లో పెట్టండి. ఆర్గానిక్ సర్టిఫికేట్స్ ఉంటుంది, ఆర్గానిక్ సర్టిఫికేట్ ఒక లోగో ఉంటుంది, దానికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, అది తీసుకొచ్చి పెట్టాలి కదా. అంటే వంశీ నేను ఒక వీడియో రిలీజ్ చేశారు, చూసారా? రీల్ ఒకటి
2 days బ్యాక్ రీల్ రిలీజ్ చేశారు. 2 కంపెనీల నుంచి మేము ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాము. మీరు కావాలి అంటే సో డైరెక్ట్ గా వచ్చి ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి టెస్ట్ చేయండి. సో ఒకవేళ అది ప్రూవ్ అయితే నేను మొత్తానికే స్టోర్స్ బంద్ చేస్తా అని చెప్పి ఒక వీడియో బయటికి తీసుకురావడం మనం చూస్తున్నాం. దాన్ని మరి మీరేమంటారు? మరి అంటే ఎవరు అంటే ఇప్పుడు ఉన్న బిజీ టైంలో ఎవరైనా కానీ అంటే టెస్ట్ చేయించుకోవడం ఇట్లానే అన్నారు కదా, జస్ట్ వాళ్ళ మీద ఒక ట్రస్ట్ తోటి వాళ్ళ స్టోర్ అనేది వస్తున్నారు. బట్ ఆ ట్రస్ట్ అనేది ఇప్పుడు నాకైతే మేము వేరే కంపెనీ నుంచి ఏం తీసుకురావట్లేదు అని అయితే అసలు చెప్పలేదు కదా. ఈ కంపెనీ నుంచి తీసుకొస్తున్నాం, ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాం అయితే ఎక్కడ చెప్పలేదు కదా. ఎప్పుడైనా కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం, ఫార్మర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అదే ఇప్పుడు మేము ఇట్లా చెప్పినాం కాబట్టి ఇప్పుడు రివీల్ అయినది, అంటే మేము 2 కంపెనీ నుంచి తీసుకొస్తున్నాం అని రివీల్ అయినది. సో ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మీరు ఆర్గానిక్, ఇది రియల్ గా ఆర్గానిక్ మీరు పోయి టెస్ట్ చేయించుకోండి అంటున్నారు. ఇప్పుడున్న బిజీ టైంలో ఎవరైనా పోయి తీసుకుపోయి ఇట్లా టెస్ట్ చేయించుకొని ఇట్లా ఇదంతా ప్రాసెస్ అనేది కస్టమర్ చేయకూడదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి అక్కడ పెడితే ఓకే ఇది రియల్ ఆర్గానికే. వీళ్ళు అంటే ఏదైనా ప్రోడక్ట్ అమ్మే ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ పెట్టాలి రూల్ ఏం లేదు కదా. అంటే గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ అయితే ఒక ఆర్గానిక్ సర్టిఫికేట్ అయితే ఉండదు. ఒక ప్రోడక్ట్ అమ్మిన ప్రోడక్ట్ పక్కన తీసుకొచ్చి సర్టిఫికేట్ పెట్టి ఇది సర్టిఫికేట్ ప్రూవ్ అయిందని చెప్పి చెప్పుకోలేము కదా. సో మేబీ ఉంటాయి, మీరు అన్నది కరెక్టే, బట్ అమ్మే ప్రతి ప్రోడక్ట్ కి మనం చెప్పుకోలేం కదా అలా. అంటే అమ్మే ప్రతి ప్రోడక్ట్ కంటే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఒక, అంటే ఓకే ఇప్పుడు ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, ఓకే దీనికి ఒక లోగో అని సర్టిఫికేట్ ఇస్తుంది. అసలు ఇవ్వలేదు కదా, ఏ ప్రోడక్ట్ కి ఇవ్వలేదు కదా. ఒకటి ఏంటంటే ఆ 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి రియల్ గా ఆర్గానిక్ వస్తున్నాయి, రియల్ ఆర్గానిక్ అని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాం. కావాలి అంటే మీరు ఇన్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేసుకుంటారంటే సో ఆ కంపెనీలకు సంబంధించి అక్కడికి వెళ్ళండి. సో ఇండైరెక్ట్ గా వెళ్ళండి, కావాలని కాకుండా ఇండైరెక్ట్ గా వెళ్ళి చెక్ చేసుకునే వర్షన్లో కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒకవేళ తప్పు చేసే వ్యక్తి అయితే తెరపైకి రాడు. ఓకే, తప్పు చేసే వ్యక్తి కాకపోతే ఇంత ముందు స్టార్టింగ్ లోనే వీడియోస్లలో చెప్పొచ్చు కదా, మీరు 2 కంపెనీని తీసుకొస్తున్నామని చెప్పొచ్చు కదా. ఆ 2 కంపెనీలకు కూడా ఇంకో మాట చెప్పడం మనం చూస్తాం, కస్టమర్లు పెరుగుతున్నారు నాకు, సో నేను పండించలేకపోతే లైక్ కస్టమర్లు ఎక్కువ వస్తున్నారు కాబట్టి సో నేను నెక్స్ట్ ఆప్షన్ కోసమే నేను వేరే దగ్గర నుంచి తీసుకుంటా అని చెప్పి కూడా వీడియోలో మనం చూస్తున్నాం. ఓకే, ఆ కంపెనీస్కి వచ్చేది బ్యాక్గ్రౌండ్ లో ఫార్మర్స్ నుంచే కదా, ఆ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కదా. వీళ్ళు కంపెనీ నుంచే ఎందుకు తీసుకోవాలి? అంటే మీరు ఆ కంపెనీలో తప్పు పడుతున్నారు ఇప్పుడు. అవును, కంపెనీ నుంచి తీసుకురావద్దు. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకోండి, అప్పుడు మేము తప్పు పట్టలేదు. ఓకే రియల్ గా ఆర్గానిక్, ఓకే డన్, మేము యాక్సెప్ట్ చేస్తాం. అది మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోండి, ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఆ కంపెనీకి వచ్చేది ఫార్మర్స్ దగ్గర నుంచే కదా కంపెనీకి వచ్చేది. అదేందో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళకి ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి కంపెనీకి ఉండే కన్నా, మీరు తీసుకొచ్చుకొని స్టోర్ లో ఇంకొంచెం, ఎందుకంటే స్టోర్ ప్రైస్ వచ్చే తగ్గుతుంది ఫార్మర్ నుంచి వచ్చేసరికి డైరెక్ట్. ఓకే, సో అంటే కంపెనీల నుంచి మీకు ప్రాబ్లం, ఎందుకంటే ఫార్మర్స్ తీసుకొస్తారు, మెయిన్ మోటివ్ ఫార్మర్స్ కాబట్టి ఫార్మర్స్ కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే బయట చాలా మంది, నేను రీసెంట్ గా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కానీ చూసిన ఫార్మర్స్ చాలా మంది మార్కెటింగ్ కి ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు కదా, కంపెనీకి వచ్చేది ఫార్మర్స్ నుంచి కాబట్టి మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, తప్పు లేదు. ఓకే రియల్ గా ఆర్గానిక్, ఓకే మంచిదే ఆర్గానిక్, ఫార్మర్స్ నుంచి కొనండి. ఎందుకంటే కంపెనీకి వచ్చేది ఫార్మర్స్ నుంచి కాబట్టి ఫార్మర్స్ నుంచి కొనుక్కోవాలని చెప్పి మీరు అన్నారు. ఓకే, మీరు వంశీ ఫార్మ్స్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? అసలు నేను స్టార్టింగ్ లోనే జాయిన్ అయినా, వాకిన్ ఇంటర్వ్యూ పెట్టినారు. నేను అప్పుడు వెళ్ళి జస్ట్ మాట్లాడుతున్నప్పుడు, అంటే ప్రెసెంట్ అక్కడ నేను వెళ్ళింది ఎందుకనంటే ఫార్మింగ్ నేర్చుకుందామని, న్యాచురల్ ఫార్మింగ్ నేర్చుకుందామని వెళ్ళిన. అంటే నేను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన, అండ్ చిన్నప్పటి నుంచి నేను రైతు కుటుంబంలో పెరిగిన, పొలాలకు చిన్నప్పటి నుంచే వెళ్ళేది, ఇప్పటికీ వెళ్తూనే ఉన్నా. సో న్యాచురల్ ఫార్మింగ్ నేర్చుకుందామని చెప్పేసి నేను అక్కడికి వచ్చిన ఇంటర్వ్యూ. బట్ అప్పుడు అన్లక్కీ ఏంటంటే అక్కడ ఆ ఛాన్స్ లేదు నాకు. సో వేర్ హౌస్ లో వర్క్ ఉంటది, ప్యాకింగ్ ఇట్లా అని అంటే సరే ఓకే సార్ నేను జాయిన్ అవుతా అని చెప్పిన. జాయిన్ అయిన తర్వాత ఇంకా అట్లా మూవ్ ఆన్ అవుతున్నా. ఓకే, ఎన్ని మంత్స్ వర్క్ చేస్తావు? ఎన్ని ఇయర్స్ చేస్తావు? మేబీ ఇయర్ కూడా 3 months లోపు వర్క్ చేసిన. 3 months వర్క్ చేశారు. సో ఏం అర్థమైంది 3 months? 3 months లో ఏమైందంటే, ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వీడియోస్లలో మా ఫామ్ లోకి వచ్చి మీరు కోసుకోవచ్చు, వెజిటబుల్స్ కోసుకోవచ్చు డైరెక్ట్ గా అని చెప్తున్నారు. బట్ ఇది నేను ట్రూగా ఫేస్ చేసినా కాబట్టి, అక్కడ లైవ్ లో చూసినా కాబట్టి చెప్తున్నా, వాళ్ళ ఫామ్ లో ఏమేమి పండించినారు సమ్మర్ లో, అంటే అది ఓపెనింగ్ వంశీ ఫార్మ్స్ ఓపెన్ అయిన అప్పుడు ఏమి జస్ట్ 3 acres ల్యాండ్ లో వాళ్ళు చేసింది కొంచెమే, ఏంటంటే బెండకాయ, బీరకాయ, ఈ 2 అక్కడ వాళ్ళ ఫామ్ లో పండించినారు. బెండకాయ, బీరకాయ ఈ 2 ఉన్నాయి. మిగతా వెజిటబుల్స్ అన్ని బయట నుంచి తీసుకొచ్చేది కదా. సో వీడియోస్ వల్లనేమో డైరెక్ట్ గా మా ఫామ్ లోకి వచ్చి ప్లగ్ చేసుకోవచ్చు అని డైరెక్ట్ గా చెప్పినారు, బట్ అక్కడ లేదు కదా.
అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఏం లేవంటారు అక్కడ, ఓన్లీ రెండే ఉన్నాయి, బెండకాయ అప్పుడైతే రెండే ఉన్నాయి, నేనున్నప్పుడు అయితే రెండే ఉన్నాయి. బట్ వీళ్ళు చెప్పడం ఏంటంటే మా ఫామ్ లో వెజిటేబుల్స్ ఉంటాయి. అంటే మీరున్నప్పుడు చెప్పారా అలా? నేనున్నప్పుడు కస్టమర్స్ అన్నారు. అంటే వాళ్ళు, నేను ఇంజాపూర్ స్టోర్ లో వర్క్ చేసిన, నేను వేరే హౌస్ లో వర్క్ చేసిన, ఇంజాపూర్ స్టోర్ లో వర్క్ చేసిన. బట్ అక్కడికి వచ్చినప్పుడు వచ్చేది కస్టమర్స్ అన్నారు, ఇక్కడ అన్ని ఉన్నాయి అన్నారు కదా, మేము డైరెక్ట్ గా వచ్చి ప్లగ్ చేసుకోవచ్చు అన్నారు కదా, ఇక్కడికి వస్తే ఈ రెండే ఉన్నాయి కదా అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ ఏం ఫార్మింగ్ చేయట్లేదు కదా, మీకు వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేది. అడిగేది. అప్పుడు ఇక్కడ ఫామ్ ఉండేది మేడం, ఫామ్ నుంచి వచ్చేదని మేము చెప్పేది. ఓకే, మీరే చెప్పేవాళ్ళ లేకుంటే అంటే నేను చెప్పేది. అంటే అప్పుడు మేమే ఉంటాం కదా, మాక్సిమం స్టోర్ లో 2 షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ ఒకళ్ళు ఉంటారు, ఆఫ్టర్నూన్ నుంచి ఒకళ్ళు ఉంటారు. మాక్సిమం వీళ్ళు ఇద్దరే వీళ్ళే మెయింటైన్ ఆ ఇంజాపూర్ స్టోర్ లో ఏది వచ్చినా కానీ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా డౌట్ ఇట్లా ప్రొడక్ట్స్ గురించి ఏమైనా డౌట్ వచ్చినా రాజేష్ అన్న ఉంటుంది, రాజేష్ అన్నకు కాల్ చేసేది. ఓకే, అంటే వంశీ మీతో చెప్పేవాడా, ఒకవేళ కస్టమర్స్ అడిగితే మాకు బయట పొలాలు ఉన్నాయి అక్కడ నుంచి పండించుకొని తీసుకొస్తాము వెజిటేబుల్స్ కానీ, లేకపోతే మీరే మీ స్వయం అంటే వేరే ఫామ్ ఉంది, అది వేరే ఫామ్ నుంచి తీసుకొస్తున్నాం అని చెప్పేది. పక్కా, ఎందుకంటే ఆ వీడియో మొత్తం రికార్డెడ్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో అలానే చెప్పేవాడు మీకు? అంటే వంశీ కాదు కానీ కింద మాకు ఉన్న రాజేష్ అతను చెప్పేది. ఓకే, సో రాజేష్ మీకు అలా చెప్పేవాడు. అంటే మేము వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు మేము వాళ్ళకి ఆన్సర్ చేయాలి కదా, అప్పుడు మేము ఏం చెప్పకుండా ఉంటే అవుతుంది. మిగతా పంటలే నేను, సో మీకు ఎవరు చెప్పారు అని చెప్పి నేను అడుగుతున్నా. సో రాజేష్ అనే వ్యక్తి చెప్పాడు, ఇంకో ఫామ్ ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చి అవన్నీ తీసుకొస్తామని చెప్పి చెప్పాడు. ఓకే, సో మీరు అక్కడ వేర్ హౌస్ లో వర్క్ చేసేటప్పుడు అన్ని ప్యూరిటీగా లైక్ అంతా నీట్ అండ్ క్లీన్ గా? ఓకే, వేర్ హౌస్ లో ప్యాకింగ్ అయినా ఏదైనా సరే, అంటే అవి తెచ్చే ఏమైనా సరే ప్రొడక్ట్స్, అంటే ప్యాకింగ్ చేసే ఎక్విప్మెంట్స్ అయినా ఏమైనా కానీ సరే నీట్ అండ్ క్లీన్ గా ప్యాక్ చేయించేది. అక్కడైతే ఎలాంటి డౌట్ అయితే ఏం లేదు, మొత్తం నీట్ గా మాస్క్స్, గ్లౌజెస్ ఇవన్నీ వేసుకొని చేసేది. ఓకే, సో అక్కడ ఎన్ని మంత్స్ వర్క్ చేసావు? ఫస్ట్ నేను వర్క్ చేసింది వేర్ హౌస్ లో నియర్లీ 1 month దాకా చేసి ఉండే. తర్వాతకి ఇంజాపూర్ లో ఒక 15 days 20 days అలా వర్క్ చేసిన. దాని తర్వాతకి మా హెచ్ఆర్ మేడం తనని రిమూవ్ చేసిన తర్వాతకి నేను వేర్ హౌస్ లో ఆర్డర్ షిప్ చేయడము, ఇట్లా కాల్స్, కస్టమర్ కేర్ కాల్స్, ఇలా వర్క్ చేసిన. ఓకే, సో టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఈ వంశీ ఫార్మ్స్ కి సంబంధించి? నేనున్నప్పుడు నియర్లీ 12 to 13 members ఉంది. ఓకే, సో అప్పుడు గచ్చిబౌలి బ్రాంచ్ కూడా ఉండేనా? ఉన్నా. ఓకే, అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ వాళ్ళే? అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు లేదు, మొత్తం రాజేష్ అనే అతనే చూసుకునేది మొత్తం. ఓకే, ఇక్కడ వేర్ హౌస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రొడక్ట్లు రావాలన్నా, ప్యాకింగ్ ఎక్విప్మెంట్స్ అయినా, నెక్స్ట్ ఇంజాపూర్ స్టోర్ స్టాక్ ఏదైనా కానీ సరే రాజేష్ అనే అతను మనకి చూసుకునేది మొత్తం. ఓకే, సో వంశీ అలాగే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు సో ఒక మోటివేషనల్ స్పీకర్స్ అంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు చూసేవాళ్ళు. మరి అంత మోటివేషనల్ స్పీకర్స్, అలాగే ఎంత ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు మరి ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి కూడా ఒక డౌట్ వస్తుంది జనాలకి. సో అది ఎలా క్లియర్ చేద్దామంటే ఏం చెప్తాను? అంటే డౌట్ అంటే ఫస్ట్ అసలు వీళ్ళు ఒకటే ఏంటంటే, వీళ్ళున్న ఫామ్ లో వెజిటేబుల్స్ పండించి అవి స్టోర్ లో పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్ గా ఫార్మర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, డైరెక్ట్ గా వీళ్ళు స్టాక్ తీసుకొచ్చేది కానీ డైరెక్ట్ గా వీడియోస్ చేసి వీళ్ళకి మంచిగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే చాలా మంది అనేది ఒక డౌట్ అనేది క్లియర్ అవుతుంది. అప్పుడు ఎవరికి ఎలాంటి డౌట్ రాదు కదా. ఓకే, మీతో అండ్ ఇంకొకటి ఏంటంటే, వీడియోస్ కింద కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు. సో ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ మనం సేల్ చేసే ప్రొడక్ట్స్ జెన్యూన్ అయితే, వీడియోస్ అంటే జెన్యూన్ అయితే అక్కడ కామెంట్స్ ఆన్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది మంచిగా అనేది కామెంట్ చేస్తారు. ఓకే, నేను వంశీ ఫార్మ్స్ లో ప్రోడక్ట్ తీసుకున్నా, బాగుంది, మీరు అందరు ఇలా అంటున్నారు, ఇలా ఏం కాదు, వీళ్ళు జెన్యూన్ గా చేస్తున్నారు అనేది ఒకటి ఉంటుంది కదా. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ ఒక పాజిటివ్, ఒక 2-3 పాజిటివ్ కామెంట్స్ వస్తే కొంచెం మంది వాళ్ళ కామెంట్ చూసి ఓకేనేమో, వీళ్ళు యాంటీ కాబట్టి, వీళ్ళకి నచ్చదు కాబట్టి ఇట్లా పెడుతున్నారేమో, వీళ్ళు యూజ్ చేసినారుగా జెన్యూన్ కాబట్టి అనేది ఒకటి యూజ్ ఉంటుంది కదా. కామెంట్స్ ఆన్ చేయొచ్చు కదా, కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి? జెన్యూన్ అన్నప్పుడు కామెంట్స్ ఆన్ చేస్తే ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు కామెంట్ చేస్తారు, బాగుందని చెప్తారు కదా. ఓకే, డన్. అది పక్కన పెడితే ఎందుకు మీరు వంశీ ఫామ్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? అంటే కొన్ని డేస్ ట్రావెల్ చేసిన తర్వాతకి నేను ఫస్ట్ వెళ్ళింది ఫార్మింగ్ నేర్చుకుందామని. సో అప్పుడు వెజిటేబుల్స్ అదే బెండకాయ, బీరకాయ ఇట్లా ఫార్మింగ్ చేస్తున్నారు, నేను ఎంతో కొంత నేర్చుకుందాం, అలాగే ఇంకా అక్కడ చేసేది ఏందో అనేది నేర్చుకుందామా, అలాగే మనం కొంచెం వీడియో షూట్ చేసుకుందాం అనేది నాకు అనిపించింది. నేను డైరెక్ట్ చెప్పిన సార్ వంశీ గారికి చెప్పిన. అయితే ఫస్ట్ మంచినే రెస్పాన్స్ అనేది మనకి రిప్లై ఇచ్చినారు. దాని తర్వాతకి మళ్ళీ 1 hour
అది నేనే చేద్దాం అనుకుంటున్నా భరత్ అది, కానీ మళ్ళీ నువ్వు చేస్తే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది వ్యూవర్స్కి అని అన్నారు. ఓకే సార్ నేను చెయ్యను, మీరే చేయండి సార్, నేను ఇక్కడే మంచిగా చూసుకుంటా సార్, స్టోరు ఇవన్నీ అంటే వేరే హౌస్లో అప్పుడు నేనే చూసుకునేది, నేను చూసుకుంటా సార్ అని చెప్పి మళ్ళీ ఒక 4 days తర్వాతకి ఒక చిన్న మా అమ్మ వచ్చిన హైదరాబాద్ వచ్చిన మీట్ అవ్వడానికి పోయినా. ఆ రోజు ట్యూస్డే అనుకుంటా, వెనస్డే రోజు మనకి స్టోర్లో వెజిటబుల్స్ అన్ని స్టాక్ పంపాలి. బట్ ఆ రోజు మా మమ్మీ వాళ్ళు వచ్చినారని నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. రాజేష్ అన్న స్టాక్ పంపిస్తా అన్నారు, నేను వెళ్ళి వచ్చేసరికి నైట్ 9 అట్లా అయింది. అప్పుడు నా దగ్గర ఆఫీస్ ఫోన్ అండ్ వేరే హౌస్ కీస్ ఉండేవి, అవి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసిన. దాని తర్వాతకి నేను రూమ్కి వెళ్ళినాక అప్పుడు టైం వచ్చేసి 10 అవుతున్నది నైట్. నేను గ్రూప్స్లలో ఉండేది, ఇంజాపూర్, గచ్చిబౌలి, వేరే హౌస్, ఇట్లా ఆఫీస్ 4-5 గ్రూప్స్ ఉండేవి. నన్ను అన్నిట్లలో రిమూవ్ చేసినారు. ఎవరు రిమూవ్ చేశారు? రాజేష్ అనే అతను రిమూవ్ చేసినారు. ఓకే, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాని తర్వాతకి నేను వంశీ గారికి కాల్ చేసిన, రాజేష్ అన్నకి కాల్ చేసిన. ఆ టైంలో రిమూవ్ చేయడం అంటే అప్పుడు నా మైండ్ సెట్ ఒకవేళ ఏమన్నా అయితే అంటే నేనేమో ఆయన ఆలోచించుకుంటా, అంటే అసలు నాకు ఎలాంటి రెస్పాన్స్ ఏం లేదు. అసలు ఎందుకు రిమూవ్ చేసినారు, రీజన్ చెప్పకుండా రిమూవ్ చేసినారు. కొన్ని చాలా కాల్స్ చేసిన తర్వాతకి రాజేష్ నువ్వు ఇట్లా వీడియోస్ చేస్తా అన్నావు కదా, అది సార్కి నచ్చలేదు, సో రిమూవ్ చేసినారు అని అన్నారు. సో దీనికి బ్యాక్ ఏంటంటే నేను 1 week ముందు వేర్ హౌస్లో స్టాఫ్ తక్కువ అయితే మా వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు అడిగినారు, అక్కడ వంశీ వాళ్ళ మమ్మీ అడిగినారు, నేను ఇద్దరిని తీసుకొచ్చిన. ఒకళ్ళు ఆదిలాబాద్ నుంచి, ఒకళ్ళు ఖమ్మం నుంచి తీసుకొచ్చిన. ఫస్ట్ డే వర్క్ చూసి చెప్తా అన్నారు, ఓకే అన్నారు. అప్పుడు నేను మా బావ వాళ్ళ ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది. బట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బయట ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను బిఎన్ రెడ్డిలో రూమ్ తీసుకున్నా. 2 months రెంట్ పే చేసిన. అలాగే అప్పుడు గ్రాస్ ఇయర్లీ 20,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన. వాళ్ళు వచ్చినారు, ఇంక ఇక్కడ ఓకే ఫిక్స్ అయినది కదా, మంచి చేసుకోవచ్చు, ఇక్కడ దగ్గర ఉంటుంది, వచ్చిపోవచ్చు అనేది తీసుకున్నా. అప్పుడు వాళ్ళు వచ్చినారు, వాళ్ళని 1 week వాళ్ళని వద్దన్నారు, నన్ను రిమూవ్ చేసినారు. సరే వాళ్ళంటే చెప్పినారు వద్దు అని చెప్పినారు, బట్ నన్ను అన్ఎక్స్పెక్టెడ్ గా తీసేసినారు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ గా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అంటే అట్లా రిమూవ్ చేసినారు, నైట్ 10కి మళ్ళీ రిమూవ్ చేసినారు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. బట్ అక్కడ ఆ ప్లేస్ లో ఉన్నది అతనే కదా, ఒక మోటివేషనల్ స్పీకర్ కి ఆ బాధ ఏందో తెలుసు. బట్ నన్ను అలా రిమూవ్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది. సరే నేను వీడియో తీయడం చెప్పడం అనేది తప్పే, ఓకే అనిపిస్తలే నీకు? సరే తప్పు, సిల్లీ రీజన్ అనిపిస్తలేదా? నాకు అనిపించలేదు. ఆ వీడియో తీస్తా అంటే ఆ గ్రూప్ లోకి రిమూవ్ చేశారంటే జనాలు కూడా నమ్మలేకపోతారు. బట్ నా దగ్గర ప్రూఫ్ ఉన్నది, ఒకసారి చూపిరా ప్రూఫ్ ఏముందో. అంటే రిమూవ్ చేసినారు, గ్రూప్స్ లో నుంచి రిమూవ్ చేసినారు. అదే ఎందుకంటే అంటే అదే ఓకే రావచ్చు, కామెంట్ రావచ్చు. ఎందుకంటే ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ ఉండి లైక్ ఆ గ్రూప్ లోకి వెళ్ళి సో ఒక వీడియో తీసుకోవడానికి తప్పులేదు, ఎందుకంటే అడగడానికి తప్పులేదు. బట్ ఓకే భరత్ నువ్వు ఇట్లా చేయడం నాకు నచ్చలేదు. సరే నాకు ఒక మాట చెప్పు, నాకు ఒక మాట చెప్పి భరత్ నువ్వు ఇట్లా అంటున్నావు నన్ను ఇట్లా గ్రూప్ లో ఇట్లా వీడియో చేస్తున్నావు కదా, నాకు నచ్చలేదు. ఓకే నేను నీకు సపోర్ట్ చేస్తా, ఎందుకంటే నువ్వు చేసేది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా అంటున్నావు కదా, ఓకే నువ్వు చెయ్యి. వంశీ ఫార్మ్స్ ఇంజాపూర్, గచ్చిబౌలి టీమ్, ఇంజాపూర్ స్టోర్, వేర్ హౌస్ టీమ్, వంశీ ఫార్మ్స్. ఓకే, సో అన్నిటికీ ఎట్ టైం ఒకటే రోజు రిమూవ్ చేశారు? ఎట్ టైం ఒకసారి రిమూవ్ చేసి. ఓకే, ఆకుల రాజేష్. ఓకే డన్నా. ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా. సరే నేను వీడియోస్ తీస్తా అని చెప్పడం సరే సరే నేను ఒప్పుకుంటా అన్న. అంటే వ్యూవర్స్ మళ్ళీ ఏమనుకుంటా, సరే నేను ఒప్పుకుంటా, తప్పు ఒప్పుకుంటా. బట్ నాకు ఒక మాట చెప్పి సరే భరత్ నువ్వు ఇట్లా చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇట్లా నాకు నచ్చలేదు, సరే అందుకనే ఇప్పటి నుంచి 1 week ఇంకొక 1 week ఛాన్స్ ఇస్తున్నా, ఏమైనా చూసుకో, ఈ 1 week నుంచి తర్వాతకి రావద్దు అని చెప్తే ఓకే డన్. నేను నాకు వంశీ గారు అంటే వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం ఇంత ముందు, ఎందుకంటే మంచి మోటివేషనల్ స్పీకర్స్ కదా, వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు అనేది నాకు ఉండదు. బట్ ఆ రోజు నన్ను అట్లా చేయడం నాకు మొత్తం అనేది హోప్, అంటే రీల్ ఒకటి ఉన్నది, రియాలిటీ ఒకటి ఉన్నదని నాకు అనిపించింది ఆ రోజు. అంటే మోటివేషనల్ మంచి వీడియో చెప్తారు, అంత మంచినే చెప్తారు, బట్ నా దగ్గరకు వచ్చేసరికి ఒక 1 week ముందు సరే భరత్ ఇప్పటి నుంచి వద్దు, 1 week తర్వాత నుంచి వద్దు, నువ్వు ఇట్లా వీడియో చేస్తున్నావు కదా వద్దు, ఓకే డన్. నువ్వు న్యాచురల్ ఫార్మింగే చేద్దాం అనుకుంటున్నాను కదా, సరే మీకు ఎంతో కొంత ల్యాండ్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా, అక్కడ చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తా, నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటా, అట్లా చెప్పొచ్చు కదా. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటబుల్సే కదా. చాలా బాధ అనిపించింది. ఓకే, సో తర్వాత రాజేష్ గారు చెప్పిన మాట అది, మీతో ఆ వీడియో తీస్తా అన్నందుకు నిన్ను రిమూవ్ చేయమని చెప్పి. ఈ రాజేష్ అనే వ్యక్తి ఎలా ఉండేవాడు? అంటే మంచినే ఉండేది, అందరితో మంచినే ఉండేది. మరి ఇప్పుడు బయటకు వచ్చి అలా ఉండే ఇలా ఉండే అని చెప్పి వంశీ గురించి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. అంటే
నేనైతే వంశీ గారితో అయితే ఫుల్ టైం అయితే ట్రావెల్ చేయలేదు కదా, జస్ట్ నేను ఆఫీస్ లో ఉండేది, ఇట్లా చూసుకునేది. వంశీ గారు కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా ఉండేది, మంచిగా మాట్లాడేది. బట్ అతను టోటల్ గా సార్తో ట్రావెల్ చేసినారు కాబట్టి అతనికి తెలుసు. ఓకే, సో ఏం అర్థమైంది మీకు అంటే ఏం 3 months వర్క్ చేస్తారు కాబట్టి, సో ఏం గమనించారు మీరు అతని దగ్గర నుంచి? ఒక్కటే ఏంటంటే మోటివేషనల్ స్పీకర్స్ గా చాలా మంచి మోటివేషనల్స్ ఇస్తారు. అవును, ఒకటి నన్ను రిమూవ్ చేసినప్పుడు రియల్ గా మోటివేషనల్ స్పీకర్స్ అయితే ఇట్లా ఒకరు బాధ అర్థం చేసుకుని ఇట్లా అయితే రిమూవ్ చేయరు, ఏదో ఒకటి చెప్పి అయితే రిమూవ్ చేస్తారు అనేది ఒకటి అనిపించింది. ఇంకొకటి వీడియోస్లలో ఊకే ఆర్గానిక్ అని చెప్పడం, అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఫామ్ లో ఫార్మింగ్ చేస్తున్నాం, ఇవన్నీ మనవే ఇట్లా చెప్తారు, అంటే వీళ్ళు చేసినట్టే చెప్తారు, బట్ వీళ్ళు ఎక్కడ చేసి. అంటే ఆ వంశీకి నిజంగా లేదు ఫీల్డ్ పొలం అనేది లేదు అక్కడ దాంట్లో, అదే 3 ఎకరాలలో కేవలం నేనున్నప్పుడైతే బీరకాయను బెండకాయ పండించినారు. ఓకే, అవే సేల్ చేసినాం. ఓకే, లైక్ ఇంకొకటి కూడా వస్తుంది, అమ్మాయిలను ఈజీగా మార్చేస్తాడు అని చెప్పి కూడా వంశీ పైన ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే మీరు 3 months వర్క్ చేస్తారు, 3 months వర్క్ చేసిన, బట్ అది నేను అతనితో ట్రావెల్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ ఇంకొకటి ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఒక అమ్మాయే ఉండాలి అనంత అయితే నాకు వద్దనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తెలియదు, ఓకే తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అంటే ఒక ఫామ్ అగ్రికల్చర్ అంటే ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి, ఒక ఎట్లా చేస్తారు ఏంది అనేది. ఎవరో తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ చాలా మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు సార్, మెన్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఉంటారు కదా, ఏమైంది కావాలి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి వీళ్ళకైతే ఇంకా బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారేమో వీళ్ళు. ఓకే, వాళ్ళని తీసుకునే బదులు వీళ్ళని తీసుకుంటే యూజ్ అవుతుంది కదా. అంటే ఈ ఇష్యూ నీకు తెలియదు అంటావు అమ్మాయిలకు సంబంధించి? ఓకే, అంటే 3 months నుంచి ఎప్పుడు మీరు గమనించాలి. ఓకే డన్. ఇంకోటి ఎక్కువ తాగుతాడు, సో తనకి నేనున్నప్పుడైతే ఇలాంటి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. టీమ్ కి ఎప్పుడైనా దావత్ ఇవ్వడం జరిగిందా? నేను అసలు నాకు తెలియదు. 3 months లో ఎప్పుడు ఏ రోజు? వంశీ గారి బర్త్డే అప్పుడైతే మాకు బిర్యానీ అనేది దావత్ ఇచ్చినారు, బట్ డ్రింకింగ్ అనేది అయితే ఎప్పుడు లేదు. ఓకే, డ్రింకింగ్ ఎప్పుడు లేదు, నేను చూసినప్పుడు అయితే ఎప్పుడు లేదు, నాకు తెలియదు. ఓకే, సో అంటే గచ్చిబౌలి కాకుండా ఈ వంశీ ఫామ్ కి సంబంధించి కూడా హనీ, ఆ హనీ బాగా ఫేమస్, చాలా ప్యూర్ ఉంటది హనీ అని చెప్పి కూడా ఆ వంశీ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. సో తన స్టేటస్ కూడా బాగా హనీకి సంబంధించి పెడుతుండేవాడు కదా. మీరు ఉన్నప్పుడు మీరు గమనించింది ఏంది, ఈ హనీ విషయం నిజంగా ప్యూరా? అంటే నేను ఫేస్ చేసింది అయితే అది రియల్ గా ప్యూర్ అనేది అయితే నాకు తెలియదు, బట్ రేజ్డ్ ఆన్ కంప్లైంట్స్ అయితే ఇది డాబర్ హనీ లెక్క ఉన్నదని అయితే కొంచెం కంప్లైంట్స్ అయితే వచ్చినప్పుడే నేను ఫేస్ చేసి. ఎక్కువ ఏ కంప్లైంట్స్ వస్తుంటాయి, ప్రోడక్ట్ పైన కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి? అంటే ప్రొడక్ట్స్ అంటే మాక్సిమం అయితే హనీ మీద వచ్చేది, అంటే కాల్స్ వచ్చేది అయితే తక్కువ వచ్చినా ఒక 2-3 కాల్స్ వచ్చినా కానీ హనీ మీద వచ్చేది, ఇంకా వేరే ప్రొడక్ట్స్ మీద అయితే రాకపోతే. ఓకే, బట్ ప్రైస్ హై ఉందని అయితే కస్టమర్స్ కొంచెం అని చెప్పేది, అంటే ఇట్లా మేము కొనుక్కుందాం అంటున్నాం కానీ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ కొంచెం ప్రైస్ హై ఉన్నది కదా అని అయితే అనేది. ఓకే, సో ఈ మొత్తానికి ఈ స్టోరీ లైక్ ఈ ఇష్యూ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? లైక్ అంటే ఎందుకు తెరపైకి వద్దాం అనుకున్నావు, ఎందుకో ఇంటర్వ్యూస్ ఇద్దాం అనుకున్నావు? నేను ఇంటర్వ్యూస్ ఇద్దాం అనుకుని అయితే ఏం అనుకోలేదు, బట్ ఒకసారి ఇచ్చినాం కాబట్టి అది ఏందో ఇంతకుముందు ఏంటంటే నేను ఇట్లా ఇంత ఇన్ఫర్మేషన్ ఏం మాట్లాడలేదు, బట్ బేస్డ్ ఆన్ కొంచెం అడిగినారు కాబట్టి నేను ఇస్తున్నా. అవును, అది మేము అడిగినాం, ఎందుకంటే మీరు వచ్చారు మాట్లాడారు, ఎలిగేషన్ వేశారు కాబట్టి వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలోనే మేము ఉంటాం ఎప్పుడు. సో అందుకోసమే పిలవడం జరిగింది. ఒకటే ఏంటంటే ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చుకొని స్టోర్ లో అమ్మండి, అది కొంచెం ప్రైస్ ఫార్మర్స్ తీసుకొస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ తగ్గుతుంది, అంటే రాబడి తక్కువ ఉన్నా కానీ కొంచెం ప్రైస్ తగ్గియచ్చు అనేది నా కాన్సెప్ట్. అది మీరు అదొకటి అంటే వంశీ ఫార్మ్స్ లో అదొకటి చేస్తే బాగుంటది, ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చి బాగుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక 3 acres కాకపోతే ఇంకొక 2 acres తీసుకొని మంచి ల్యాండ్ తీసుకొని మంచిగా వీళ్ళే వెజిటేబుల్స్ బయట అగ్రికల్చర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, అంటే బీఎస్సీ చేయలేక ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉండి బీఎస్సీ చేయలేక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మంచిగా ఫార్మింగ్ చేసి వీళ్ళే ఫ్రెష్ గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ వీళ్ళ ఫామ్ లో పండించి అవి తీసుకొచ్చి స్టోర్ లో పెడితే బాగుంటది అని అయితే నా ఆలోచన. ఓకే, అంటే మీరు వేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే సో ఆ కంపెనీ నుంచి కాకుండా ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ కొంటే బాగుంటది అని చెప్పి ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చే ప్రొడక్ట్లు
కొన్ని ఫార్మర్స్ నుంచి తీసుకొస్తాం, కొన్ని కంపెనీ అంటున్నారు. అవును, ఆ కొన్ని కానీ కంపెనీ నుంచి తీసుకురాకుండా ఫార్మర్స్ నుంచి అదొకటే మీరు తనపై చేస్తున్న ఆ, ఎలిగేషన్, అదొకటే అంటారు. అవును. సో తనకు సంబంధించి కానీ తనకి అమ్మాయిల విషయం కానీ ఎలాంటి ఎలిగేషన్స్ అయితే మీరు చేస్తలేరు. తన అంటే నేను behavior చూడలేదు గురించి కాబట్టి నేను చెప్పలేము. ఓకే, మొత్తానికి మీకు అదొకటే ఇబ్బందిగా ఉండే, సో అదొకటి చెప్తున్నారు మీరు. చెప్తున్నాను. ఓకే, సో మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి ఆ బాధ మీపై ఉంది. అవును, ఓకే, లైక్ వితౌట్ రీజన్ మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి సో మీరు దాన్ని అడుగుతున్నారు. అంతే. అదేందో నాకు వన్ అంటే చెప్పి తీసేస్తే బాగుండదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ చెప్పకుండా తీయడము అండ్ ఆ టైంలో గ్రూప్స్ లలో నుంచి రిమూవ్ చేయడము. అంటే ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు కూడా పక్కన కూర్చొని ఇద్దరు కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో తనే చెప్పడం మనం చూస్తాం, లైక్ తన ఎక్కడ తాగుతుండేదో అడవిలా ట్రావెల్ చేసినాడు కాబట్టి అదే అంటున్నా. అంటే తను మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవాలి అంటే ఇట్లాంటి అయితే ఏం చేయలేదు. జస్ట్ మనం ఆఫీస్కి వెళ్ళినామా, ఆఫీస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఫోన్ చేసినామా, మాట్లాడినామా, రావడమా ఓకే. అంతే. ఇప్పుడు రాజేష్ చేసిన ఎలిగేషన్స్ నమ్మొచ్చు అంటావా? అది నేను చెప్పలేము కదా, నేను రియల్ గా ఇంటర్వ్యూ ఇచ్చా కాబట్టి అడుగుతున్నా. అంటే ఇంటర్వ్యూ చేసినా గానీ అతను ట్రావెల్ చేసిండు, అతనికి తెలుసు, అతను అదే నాకేం చెప్పలేదు అదే కదా. అంటున్నా, వంశీని కూడా నువ్వు 3 months నుంచి చూసావు కాబట్టి సో రాజేష్ చేసిన ఎలిగేషన్ నమ్మొచ్చా? అంటే నేను వంశీ చూస్తే అలాంటివాడేనా నిజంగా? నేనున్నప్పుడైతే నాకు తెలిసింది అయితే తెలియదు. అంటే జస్ట్ మా దగ్గరకు వచ్చేది, మాట్లాడేది, వెళ్ళేది. అట్లాంటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు కదా, నేను ఎట్లా చెప్పలేను కదా. ఓకే, సో చూడలేవు నేను కాబట్టి రియల్ గా ఓకే చూసి ఇట్లా ఫేస్ చేస్తే ఏదైనా ఎవరైనా అంతే, ఏదో ఇట్లా ఒకళ్ళు చెప్పినారు కానీ మనం ఎలిగేషన్ చేస్తే తప్పు అవుతుంది. ఇప్పుడు రియల్ గా మనం వాళ్ళ ముందు చూసి ఇట్లా మనం ఫేస్ టు ఫేస్ చూసి ఓకే రియల్ గా జరిగితే దెన్ నీకు చెప్పొచ్చు, నేను ఓకే ఇట్లా చేస్తారు ఇట్లా అని చెప్పొచ్చు. బట్ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను చెప్పలేము కదా. అతను రాజేష్ అనాథంగా నాకు ఎప్పుడు షేర్ చేయలేదు ఇట్లా. మేము చూస్తేనే నమ్ముతావు, ఆ వాస్తవాలు నమ్మవు నువ్వు. నేనైతే ఓకే, సో చివరిగా మీ వంశీకి చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ వీడియో చూస్తే మీ సార్కి వంశీకి చెప్పాలంటే ఏం చెప్తావు అంటున్నా. మీరు డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుంచి టోటల్ గా వంశీ ఫార్మ్స్ లో ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకురాండి. ఓకే, అండ్ వెజిటేబుల్స్ వరకు ఇప్పుడున్న 3 acres కాకుండా ఇంకొక 2 acres తీసుకొని మంచిగా అందులోనే ఫార్మింగ్ చేసి మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ మీ స్టోర్ లో పెట్టండి. ఓకే, బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురాకుండా మీరే ఫార్మింగ్ చేసి వెజిటేబుల్స్ వరకు పెట్టండి. సరే ప్రొడక్ట్స్ అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టండి. సో ఫైనల్లీ ఎప్పుడో ఒక రోజు మంచి సక్సెస్ అనేది వస్తుంది ఇలా చేస్తే అనేది నా ఒక అదొకటే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇంకా మన వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ నుంచి ఓకే కొంచెం మంది అంటున్నారు, అంటే ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ కొంచెం మంది ఏమన్నారంటే వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకళ్ళు ఫామ్ పెడతారు అనేది ఇట్లా అంటున్నారు. నేను అంటే డౌట్ వస్తుంది ఒక ఫామ్ పై ఎలిగేషన్ వేసినప్పుడు, సో వీళ్ళు ఏదో పెడదాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కించపరుస్తున్నారు అని చెప్పి ఎవరికో ఒకరికి వస్తూ ఉంటుంది, అంటే మన వ్యూవర్స్ కి వచ్చి ఉంటుంది. సో ఆల్రెడీ కామెంట్స్ కానీ పెట్టినారు. సో నేను వాటికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకనంటే ఆల్రెడీ నేను బయటకు వచ్చిన ఒక 1 month తర్వాతకి నేను మా ఊర్లో మా ల్యాండ్ లో ఒక 1/2 acre లో ఫార్మింగ్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. అప్పుడే ఎందుకనంటే నాకు నేను చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళతో పనిచేసేది ఇది అనేది అన్ని పనులు వచ్చు నాకు. చిన్నప్పటి నుంచి తెలుసు నేను ఎట్లా ఫార్మింగ్ చేయాలి. అండ్ అగ్రికల్చర్ చదివిన అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేర్చుకున్నా. ఇంకొంచెం కషాయాలు మిశ్రమాలు ఇట్లా స్ప్రేస్ ఎట్లా చేయాలి ఏందనేది నేర్చుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ అది అవ్వలేదు. తర్వాతకి బయటకు వెళ్ళిన తర్వాత నేను కొంచెం స్టడీ చేసిన. ప్రెసెంట్ నేను ఒక 1/2 acre లో మా పొలంలోనే నేను మా సొంతగా ఫార్మింగ్ అనేది చేస్తున్నా. సో నేను ఛానల్ పెట్టిన ఆల్రెడీ. అంటే చాలా మందికి అనుకోవచ్చు ఇట్లా చేస్తారు, ఇట్లా చేయొచ్చా, ఇట్లా వాళ్ళని చూసి కాపీ కొట్టారు అని అనుకుంటారు. బట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పిన ఇట్లా నేను ఫార్మింగ్ నేర్చుకుందామనే వచ్చిన, బట్ అది అవ్వలేదు. సో నేను నా సొంతంగా ఇప్పుడు ఛానల్ పెట్టిన అండ్ నేను ఫార్మింగ్ చేస్తున్నా. నేను నా ఛానల్ ఏమొచ్చేసి ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెట్టిన. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ సిటీలో ఆర్గానిక్ అంటారు, ఓన్లీ సిటీలలోనే ఆర్గానిక్ అని చెప్తారు, కానీ పల్లెటూర్లలో ఎక్కడైనా కానీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయినా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినా ఎప్పుడైనా మీరు విన్నారా? ఎక్కడ లేదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఊర్లలో ఎక్కువ కెమికల్ ఫార్మింగే చేస్తారు మాక్సిమం అందరూ. ఆల్రెడీ వాళ్ళకి చాలా మంది హెల్త్ ఖరాబ్ అయి ఉంటుంది ఫార్మర్స్ కి. మాక్సిమం రీసెంట్ గా మనం ఒక రిపోర్ట్ లో కానీ చూసినాం, ఒక నియర్లీ 400 ఫార్మర్స్ టెస్ట్ చేసి అలా 300 members కి క్యాన్సర్ ఉందని అయితే వచ్చినది. సో వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళ హెల్త్ మంచిగా ఉండేలాగా చేద్దామని చెప్పేసి ఫార్మింగ్ స్టార్ట్ చేసిన. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నా ఫామ్ లో నా సొంత పొలంలో నేను పండించి రియల్ గా పండిస్తా. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరు చూడరు, ఊర్లలో ఏంటంటే మనం ఎట్లా చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తారు, ఫార్మింగ్ ఎలా చేస్తున్నది. నేను అక్కడ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే వాళ్ళు ఎమ్మటే క్యాచ్ చేస్తారు, అప్పుడు నన్ను క్వశ్చన్ చేయగలుగుతారు. సో అలా కాకుండా నేను ఊర్లోనే చేస్తున్నా. బయట మార్కెట్ లో ఉన్న ప్రైస్ కి కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ పెట్టి నేను ఆల్రెడీ మా ఊర్లో సేల్ చేస్తున్నా వెజిటేబుల్స్ అనేవి. సో దీన్ని బట్టి నేను ఏదో పెద్ద బిజినెస్ చేయాలనుకోవట్లేదు, నేను ఏం చేయాలనుకోవట్లేదు. జస్ట్ మా ఊర్లో మా పొలంలో నేను పండించి
మా ఊరు పక్కల మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే నేను ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేది సేల్ చేద్దాం అనుకొని నేను ఇళ్ళకి వచ్చిన. ఎందుకంటే నాకు అంతా తెలుసు కాబట్టి నేను చేద్దాం అనుకుంటున్నా. అక్కడ వాళ్ళు తెలిసి తెలియదు, వాళ్ళు ఏం చేయట్లేదు. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నా. ఇది నేను ఫ్యూచర్ లో ఇట్లా నీ స్టోర్ పెట్టడాలు, ఇట్లా మళ్ళీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి అయితే నేను ఎప్పుడు చెప్పను, డైరెక్ట్ నేను కెమెరా ముందే చెప్తున్నా. ఇలాంటివి నేను ఏం పెట్టను, జస్ట్ మా ఊర్లో ఉన్న ఫార్మర్స్ కి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆర్గానిక్ వెజిటబుల్స్ అందిద్దాం అని చేసి పెట్టిన. ఆర్ఎల్స్ ఇంకా మా స్టూడెంట్స్ అగ్రికల్చర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు వేరే తెలంగాణ స్టేట్ మొత్తం, వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అని అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా. వాళ్ళ ఊర్లలో వాళ్ళ ల్యాండ్ లో వాళ్ళు ఫార్మింగ్ చేసి వెజిటబుల్స్ అనేది వాళ్ళ ఊర్లో ఉన్న ఫార్మర్స్ కి అందిద్దామని చెప్పేసి కాన్సెప్ట్. సూపర్ బ్రో. సో మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.